గుడ్ మార్నింగ్. మీ అందరిలోకెల్లా నేనే పుట్టుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చే గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సమయాన్ని ఇచ్చిన అందరికీ, మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొన్ని నెలల తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది ఇది మధ్యలో నాకు ఎలా అయిపోయిందంటే ఒక సైలెంట్ పీరియడ్ అయిపోయింది. మధ్యలో నూతన సంవత్సరానికి ముందు కొంతకాలం యేసు ప్రభు పుట్టక ముందు దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా కొంతకాలం సైలెంట్ పీరియడ్ అయిపోయింది కదా. సో అటువంటిది నా జీవితంలో కూడా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బైబిల్లో నుండి ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుతాము. కీర్తనల గ్రంథం 78. ఒకవేళ తీసిన వారు గట్టిగా చదవాలని మనం చేస్తున్నాను. 78, 78వ కీర్తన. ఒకవేళ చదువుకుంటే మొదటి నుండి ఒక 5 వచనాలు. నా జనులారా, నా బోధను చెవియొకడి, నా నోటి మాటకు చెవియొకడి. నేను నోరు తెరచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పగలం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ గమనించుకోండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మీ నామాన్ని స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయం అంతట్లో తోడుగా ఉండండి. మాట్లాడనైనా నాకు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి, ఇంకా మీ సన్నిధిలో ముందుకు సాగుటకు తండ్రి మీ మాటల చేత మమ్మల్ని ప్రేరేపింప చేసి ఇంకా బలమైన సాక్షులుగా ఈ లోకంలో మేము ఉండినట్లు మాకు సహాయం చేయమని దేవా మీరు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవా మా అందరి హృదయాల్లో కార్యం చేయమని మాటల ద్వారా మీరు నాకును సహాయం చేయండి. ప్రభా, నేను మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరే మా అందరితో మాట్లాడమని మీ సహాయం కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఇక్కడ ఉండి వాక్యం చెప్పడం యోగ్యుని కాను అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రభు మాటను బట్టి దేవుడు నాకు ఏ తలంపులైతే ఇచ్చాడో అవి మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖనంలో 3వ వచనం నుండి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు
నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాను. ఉదయకాల సమయంలో ఆశాపు తన కీర్తనలో రాస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చెప్పే మాటలు ఏంటి అంటే, రాబోయే తరానికి మేము మీ మాటలు చెప్పెదము, మీరు చేసిన అద్భుత కార్యాలు, మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు, మీ గురించిన సంగతులను మేము దాచకుండా మా పిల్లలకు చెప్పెదము. మేము ఏదైతే అనుభవించామో, ఏదైతే మేము విన్నామో, మేమేమైతే తెలుసుకున్నామో వాటిని దాచకుండా మేము చెప్పెదము. రాబోయే పిల్లలు ఎరుగునట్లు, రాబోయే తరం వాటిని ఎరుగునట్లు మరి దేవుడు మరి వారికి శాసనములు నియమించను, ఇశ్రాయేలుకు నియమించను అని చెబుతూ వాటిని మేము దాచకుండా వారికి మేము చెప్పెదము అని మరి కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, ఒక చిన్న స్టోరీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక మంచి వ్యాపారవేత్త, మంచి బిజినెస్ ఉన్నాయి, ఆయనకు చాలా బిజినెస్ ఉన్నాయి. ఆ బిజినెస్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన కుటుంబంలో నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు అని అంటే, ఈ వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ ప్రతిరోజు ఉదయం కంపెనీకి వెళ్తాడు, వ్యాపారం చూసుకుంటాడు, మళ్ళీ సాయంత్రము ఆయన తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇలా సాయంత్రాలు వస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా త్రాగి వస్తూ ఉంటాడు. అయితే త్రాగి వచ్చినప్పుడల్లా ఇంట్లో చాలా గొడవ జరిగేది. తన భార్యను కొట్టేవాడు, తన పిల్లలను కొట్టేవాడు. తర్వాత ఒకవేళ ఆయనకు తగిన ఆహారం ఉంటే తినేవాడు, లేకపోతే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి తను పడుకునేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటే ఒకరోజు ఉదయం తన డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆయన యూజువల్గా ఆయన టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. టిఫిన్కి తినడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పిల్లలు మాత్రం ఆయన దగ్గరికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అనుకుని తాను ఆలోచన చేసి పిల్లల్ని అడిగాడు, పిల్లలు మీరు ఎందుకు నా దగ్గరికి రావడం లేదు, నాతో కలిసి టిఫిన్ ఎందుకు చేయడం లేదు అని అడిగినప్పుడు, డాడీ నిన్ను చూస్తూ ఉన్నప్పుడు మాకు భయం వేస్తుంది అని అన్నారు. అంటే ఎందుకు మీకు భయం వేస్తుంది అని అంటే, మీరు ప్రతిరోజు సాయంత్రము తాగి వచ్చి మరి మమ్మీని కొడుతూ ఉంటారు, అలాగనే మమ్మల్ని కూడా కొడుతూ ఉంటారు అని చెప్పినప్పుడు, సరే రండి అని దగ్గరికి తీసుకొని ఆయన చెప్పాడు ఏంటిదంటే, సరే ఈ రోజు నుండి నేను త్రాగడం మానివేస్తాను, ఇక నుండి నేను కొట్టను అని చెప్పాడు. సరే టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి యూజువల్గా మళ్ళీ తన కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయింది. తన కంపెనీ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆయన తన పిల్లలకు చెప్పాడు కదా, మాట ఇచ్చాడు ఏమనంటే, నేను త్రాగి రాను అని చెప్పాడు. కానీ ఆయన త్రాగి వచ్చాడు కానీ డైరెక్ట్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఏంటి ఈరోజు జరిగిన వింత ఏంటిదంటే, ప్రతిరోజు త్రాగి వచ్చి తన భార్యను తన పిల్లల్ని కొట్టేవాడు. కానీ ఈరోజు త్రాగి వచ్చాడు యూజువల్గా, కానీ ఈరోజు తన భార్యను మాత్రం కొట్టలేదు. సరే అనుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తలుపేసుకున్నాడు. తన భార్య టిఫిన్ తీసుకొచ్చింది, భోజనం తీసుకొచ్చింది, నైట్ భోజనం తీసుకొచ్చింది. తలుపు కొడితే తలుపు తీయడం లేదు. సరే ఆయన చాలా కోపంలో ఉండొచ్చు, లేకపోతే కష్టంలో ఉండొచ్చు, చాలా బిజీగా ఉండొచ్చు, నేను ఆయన డిస్టర్బ్ చేయలేను అని చెప్పి ఆ రాత్రి అతన్ని విడిచిపెట్టి తన పిల్లలతో పడుకుంది. ఉదయం తర్వాత కంపెనీకి వెళ్ళే టైం అవుతుంది, ఇంకా ఆయన లేవడం లేదు. తన భార్య వెళ్ళింది, తలుపు కొట్టింది, తలుపు తీయడం లేదు. పిల్లలు వెళ్ళారు, పిల్లలు తలుపు కొడుతున్నారు, కానీ పిల్లలు కూడా రెస్పాండ్ లేదు.
ఏంటి చాలా టైం అయిపోతుంది, కానీ ఈయన మాత్రం బయటికి రావడం లేదు. ఏదో జరుగుతుంది అనుకుంది భార్య. అనుకున్న తర్వాత వెంటనే తన ఇంట్లో పనిచేసే పని మనిషిని పిలిపించి, అయ్యా ఈ తలుపు తెరవండి అని చెప్పింది. వాళ్ళు దాన్ని బలవంతంగా అలాగో ఇలాగో ఆ తలుపు తీసేశారు. తీసేసిన తర్వాత ఆ తలుపు చూసేసరికి ఏం జరిగిందంటే, ఆ వ్యాపారవేత్త తన ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత అసలు ఏంటి అనేది ఆ పరిస్థితులు తన భార్యకు తన పిల్లలకి ఏం అర్థం కావడం లేదు. అయితే తాను చనిపోతూ ఒక చిన్న లెటర్ రాసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొంత దాన్ని పర్యవేక్షణ చేయడానికి సిబిఐ వాళ్ళు వీళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత అక్కడ ఒక లెటర్ కనబడ్డది. ఆ లెటర్ చదివారు. చదివిన తర్వాత అది ఎట్లో అట్లా ప్రెస్కి తెలిసిపోయింది. ఆ లెటర్లో ఉన్న విషయాల గురించి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఒక ఆయన ఆ లెటర్ తీసుకొని ప్రెస్లో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్లో ఈ లెటర్లో ఉన్న విషయాలన్నీ కూడా అందులో పెట్టాడంట. ఏమున్నాయి ఆ లెటర్లో అని చూసుకుంటానంట, ఆయన రాశాడు ఈ విధంగా. ఏమని అంటే, నన్ను కన్న తల్లికి మానని వేదనను మిగిల్చిపోతూ ఉన్నాను. రెండవది ఏంటిదంటే, నా జీవితాన్ని పంచుకున్న నా భార్యకు మానని గాయాన్ని నేను మిగిల్చిపోతూ ఉన్నాను. తర్వాత నా పిల్లలకి ఒక త్రాగుబోతు తండ్రిగా నేను మిగిలిపోతూ ఉన్నాను. తర్వాత నన్ను సృష్టించిన నా సృష్టికర్తకు తీరని అవమానాన్ని నేను మిగిల్చిపోతూ ఉన్నాను అని ఆ లెటర్లో రాసి చనిపోయాడు. ఆ లెటర్లో ఉన్నవి అవే. అయితే ఈరోజు మనకు ఒక ప్రశ్న ఏంటిది అంటే, రాబోయే తరానికి నువ్వు మిగిల్చేది ఏంటి, నువ్వేం మిగులుస్తున్నావు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు తాను కొన్నిటిని మిగిల్చిపోయాడు, గుర్తులుగా మిగిల్చిపోయాడు. రాబోయే తరం ఇవి నేర్చుకోవాలి, ఇవి చూసుకోవాలి అని ఒక భక్తుడు కొన్నింటిని మిగిల్చిపోయాడు. సరే, వాటినన్నిటికి ముందు మనం ప్రశ్న వేసుకుందాం. ఒకసారి మనమే ఆలోచించేద్దాం. నువ్వు రాబోయే నీ తరానికి లేకపోతే నీ పిల్లలకి నువ్వేం మిగిల్చగలుగుతావు ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనం ఏం మిగిల్చగలుగుతాం చెప్పండి. ఒకసారి మనం మాట్లాడుకుందాం. నీవు నేను మనం అందరం ఏం మిగిలిస్తాం, మన పిల్లలకి ఏం మిగిలిస్తాం, లేకపోతే రాబోయే తరానికి నీవు నేను ఏం మిగిలిస్తాం చెప్పండి. ఆస్తిపాస్తులు మిగిలిస్తాం. తర్వాత ఒక మంచి పేరు మిగిలిస్తాం. ఇటువంటివి ఎన్నో కూడా మన పిల్లలకి లేకపోతే రాబోయే వారికి మిగిలిస్తాం. అయితే దేవుని పిల్లలుగా నువ్వేం మిగిల్చాలి? లోకంలో చాలా మంది ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు, దేవుని నమ్మిన వారు ఉన్నారు. నీవు దేవుని నమ్మిన నీవు ఒకవేళ ఆస్తిపాస్తులు కనుక నువ్వు మిగిల్చగలిగితే, మిగిల్చిపోతే లేకపోతే ఇచ్చిపోతూ ఉంటే, దానికంటే ఎక్కువగా లోకంలో దేవుని ఎరగని కూడా అంతకంటే ఎక్కువగా మిగిల్చిపో ఉంటారు. మరి నువ్వేం మిగిల్స్తావు దేవుని బిడ్డగా? ఈరోజు ఒక మాట, ఒక ప్రశ్న. ఆస్తిపాస్తులు తర్వాత ఒక మంచి పేరు నువ్వు మిగిల్చిపోతావని అనుకుంటున్నావు. అయితే ఒక క్రైస్తవుడిగా నువ్వు మంచి పేరు మిగిల్చిపోతే రాబోయే తరానికి అన్యులు దేవుణ్ణి ఎరగని వారు కూడా అంతకంటే గొప్ప పేర్లు మిగిల్చిపోతూ ఉన్నారు. దాంట్లో నీ ప్రత్యేకత ఏంటి? తర్వాత నీకు చాలా టాలెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక విద్య ఉండొచ్చు. నువ్వు రాబోయే తరానికి లేకపోతే రాబోయే నీ పిల్లలకి ఒక విద్యను, మంచి విద్యను నువ్వు మిగిల్చిపోతూ ఉన్నావు కావచ్చు. లోకంలో ఉన్నవారు కూడా దానికంటే ఎక్కువ విద్యను మిగిల్చిపోతూ ఉన్నారు. దానికంటే నువ్వు ఎక్కువ చేసేది ఏంటి, లేకపోతే ఎక్కువ మిగిల్చేది ఏంటిది? నీకు చాలా టాలెంట్స్ ఉండొచ్చు. నువ్వు లోకంలో ఉన్న మరి కొన్ని టాలెంట్స్ నీకు ఉండొచ్చు, అవి మిగిల్చిపోతూ ఉన్నావేమో. కానీ లోకంలో దేవుని ఎరగని వారు కూడా అంతకంటే ఎక్కువ టాలెంట్స్ మరి తన పిల్లలకు, రాబోయే వారికి మిగిల్చిపోతూ ఉన్నారు. సో నువ్వేం మిగులుస్తున్నావు దేవుని బిడ్డగా? దేవుని ఎరిగిన వ్యక్తిగా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరించిన వ్యక్తిగా నువ్వేం మిగులుస్తున్నావు అనేది ఈ రోజు ప్రశ్న. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరు అంటే అబ్రహాం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాం గురించి. అబ్రహాము తాను రాబోయే వారి గురించి లేకపోతే రాబోయే తరాని గురించి ఆయన ఏం మిగిల్చాడు, ఆయన ఏం చేశాడు అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం అయితే
ఒక వ్యక్తి గురించిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ చాలా విషయాలు ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి సమయం ఉన్నంత వరకు మనము ఆ విషయాలన్నిటి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలోని ఆది కాండం మనం తీద్దాం. ఆది కాండం 13వ అధ్యాయం లేకపోతే ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనం. సారీ దానికంటే ముందు ఇంకొక మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దత్త దేశంలో వారు పరవాసులుగా జీవిస్తూ వారు ఎలా ఉన్నారు అంటే గుడారాలు వేసుకుంటూ జీవించాడు. అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళినా గుడారాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గుడారాలు వేసుకున్న ప్రతి చోట కూడా ఆయన కొన్నింటిని మిగిల్చిపోయాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక గుడారం వేసుకునేవాడు. ఆ గుడారం వేసుకున్న తర్వాత అక్కడ ఒకటి మిగిల్చిపోయేవాడు. ఏంటిదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట తాను 12వ అధ్యాయంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని బట్టి అబ్రహామా నేను చెప్పిన చోటుకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ మార్గంలో ఒక స్థలంలో వచ్చిన తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత అక్కడ గుడారం వేసుకొని అక్కడంట ఒక బలిపీఠం కట్టుకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే రాబోయే తరం వారు లేకపోతే ఆయన వెనక వచ్చేవారు ఏంటయ్యా ఆయన బలిపీఠం కట్టాడు, ఇది ఎందుకొరకు కట్టాడు అని ఒకసారి గనక ఆలోచన చేస్తే, ఎందుకు ఇక్కడ మిగిలిపోయింది అని గనక మనం ఆలోచన చేస్తే అక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అక్కడ బలిపీఠం కట్టాడు. లేకపోతే రాబోయే వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు. ఏంటిదంటే ఇక్కడ అబ్రహాం బలిపీఠం కట్టవలసిన కారణం ఏంటి అంటే ఇక్కడ అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానికి మనం అనుకోవచ్చు ప్రత్యక్షత బలిపీఠం అని మనం పేరు పెట్టుకోవచ్చు. హల్లెలూయా. రాబోయే తరానికి లేకపోతే రాబోయే తన పిల్లలకి తర్వాత తన తరానికి ఆయన మిగిల్చింది ఏంటిదంటే దేవుడు తనకు ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతను మరి మిగిల్చిపోయాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే యోహాను కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన రాసింది లేకపోతే మనకిచ్చింది ఏంటిది అంటే రెవల్యూషన్, ప్రకటన గ్రంథాన్ని మనకు ఆ వాక్య ప్రత్యక్షను మనకు కనపరిచిపోయాడు లేకపోతే ఇచ్చిపోయాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనకు ఒకసారి మోషే కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే కూడా ఏం మిగిల్చిపోయాడు అని అంటే సీనాయి కొండ మీద దేవునితో సహవాసం చేసి 10 ఆజ్ఞలను మనకు మిగిల్చిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా మనము ఈ 10 ఆజ్ఞలు ఎక్కడివి అని అంటే దేవుడు మోషేకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆ వాక్య ప్రత్యక్షత మోషేకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజు మనం వాటిని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత ఏంటిది అని అంటే ఎన్నో ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత ఏంటిదంటే ఈ బైబిలే, వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఆయనంట ప్రతిరోజు ఒక వారంలో ఒక 5 రోజులు ప్రయాణం చేస్తూ ఉంటాడంట. ప్రయాణం చేసి ఒక సంఘానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని తర్వాత
ఆయన ఎక్కడైతే వెళ్ళాల్సి ఉంటుందో, ఏ స్థలానికి వెళ్ళాలో అక్కడికి మరలా ఒక 3 రోజులు ప్రయాణం ఒక 3 రోజులు అనుకుంటా, 2 రోజులు, ఒక 2 రోజులు ప్రయాణం చేసి ఒక ఊరికి వెళ్ళి అక్కడ తన వాక్యాన్ని నేర్చుకొని దేవుని సేవకుని ద్వారా మళ్ళీ ఒక 2 రోజులు ప్రయాణం చేసి ఆయన ఎక్కడ వాక్యం చెప్పాలో అక్కడ వాక్యం చెప్పేవాడంట. ఇట్లా ప్రతిరోజు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకొని అదే వాక్యాన్ని తాను ఎక్కడైతే సేవ చేస్తూ ఉన్నాడో అక్కడ నేర్పించేవాడు, లేకపోతే చూపించేవాడు, చెప్పేవాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇలా చేస్తూ కొన్ని సంవత్సరాలకు ఆయన ఒక చక్కటి పాట రాశాడంట. ఏంటిది అంటే, త్రాహిమాం క్రీస్తునాథ దయచూప రా. ఒక అద్భుతమైన సాంగ్, ఒక అద్భుతమైన పాట మనకు వినిపించి వెళ్ళాడు, లేకపోతే మనకు మిగిల్చిపోయాడు. ఇంత అద్భుతమైన పాట ఆయనకి ఎక్కడిది అంటే, దేవుడు తనకిచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి ఆయన ఆ పాటను రాయగలిగాడు. ఆ పాట ఈ రోజు కూడా మనం నేర్చుకుంటున్నాం, పాడుతున్నాము అంటే అది దేవుడు ఆ భక్తునికి ఇచ్చిన వాక్య ప్రత్యక్షత. కాబట్టి ఈరోజు అబ్రహాము మిగిల్చింది, అలాగే మనకి అనేకులు దేవుని భక్తులు మనకు మిగిల్చింది మనం చూస్తూ ఉన్నాం. వాటిలన్నిటిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో చాలామంది మనం గమనిస్తే దైవ భక్తులు ఎన్నో వాటిని మిగిల్చిపోతూ ఉన్నారు. ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కూడా మనకు మిగిల్చింది, తాను పొందిన వాక్య లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతను మనకు మిగిల్చిపోయాడు. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రత్యక్షతలను మనం పొందుకోవాలి. మనం రాబోయే తరానికి వాటిని కూడా మనం ఉంచిపోవాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరలా అదే అధ్యాయము మనం ఇంకా కొనసాగింపుగా ముందుకు సాగుతూ ఉంటే 12వ అధ్యాయంలోనే కొనసాగింపుగా వెళ్తూ ఉంటే అక్కడ ఇంకో చక్కని మాట మనం చూడొచ్చు. 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంట మరలా అక్కడ బలిపీఠమును కట్టి ఆయన అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని అక్కంచెలి మరలా బయలుదేరాడు. ప్రయాణమై వెళ్తూ తూర్పున్న హాయికి మధ్య ఒక గుడారం వేశాడంట. అక్కడ కూడా ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టి ఏం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ బలిపీఠానికి పేరు మనం పెట్టుకోవచ్చు. ఏంటిదంటే ప్రార్థన బలిపీఠం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మనకు మిగిల్చింది ఏంటి అంటే, మనకు చూపించింది ఏంటిది అని అంటే ప్రార్థనా బలిపీఠం, ప్రార్థనా జీవితాన్ని మరి మనకు చూపించిపోయాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. మనం రాబోయే వారికి ధనము, ఆస్తుపాస్తులు మనం ఎన్నో ఇవ్వగలుగుతాం, కానీ కొన్నిసార్లు ప్రార్థనా జీవితాన్ని ఇవ్వలేని పరిస్థితులు మన కుటుంబంలో ఉంటాయి. మన కుటుంబంలో మరి మనం చూస్తూ ఉంటాం, చాలా మంది మరి సంఘాలకు వస్తూ ఉంటారు, కానీ వారిలో ప్రార్థనా జీవితం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి రాబోయే నీ పిల్లలకు నువ్వు ఇచ్చే మరి ఏంటిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారంట ఒక అమ్మాయి తనకు సినిమాలో యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది నిద్రపోతుండ్రా. ఓకే, నిద్రపోతలేరని నేను అనుకుంటున్నాను. ఓకే, అందరు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక యవనస్తురాలు అనుకుందంట, నేను సినిమాలో చాలా యాక్టింగ్ చేయాలి, నేను సినిమాలోకి వెళ్ళాలి అని అనుకున్నదంట. అనుకుంటే ఎన్నో వాటికి ఆమె లెటర్స్ అప్లికేషన్స్ పంపించింది, కానీ ఆమెకు రిప్లై రాలేదు. అయితే రాలేదు కాబట్టి ఆమె ఒక స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉందంట. ఇలా స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు లెటర్ రానే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ లెటర్లో ఏమన్నదంటే, అమ్మ నువ్వు సినిమాలకు రావచ్చు, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు అని ఒక లెటర్ వచ్చిందంట. అప్పుడు వెంటనే
ఆ అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే తన బట్టలన్నీ సదురుకుంటుందంట. అన్ని చక్కబెట్టుకుంటే మడత తీసుకుని బ్యాగ్లో సదురుకుందంట. బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత తల్లి కూడా ఆమెతో తన తల్లి ఉంది. ఆ తల్లి కూడా ఏం చేస్తుందంటే బట్టలు ఆమె కూడా బట్టలు మడత తీసుకొని బ్యాగ్లో పెట్టుకుందంట. పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి అడుగుతుందంట, తల్లిని అడుగుతుంది, అమ్మా నువ్వెందుకమ్మా బట్టలు బ్యాగ్లో పెట్టుకుంటున్నావు, నేను కదా వెళ్ళాల్సింది, నువ్వెందుకు వస్తున్నావు అని అడిగిందంట. అమ్మా నువ్వు ఎక్కడుంటావో నేను కూడా అక్కడ ఉంటాను అని చెప్పిందంట. కానీ ఈ అమ్మాయి గురించి ఈ తల్లి ప్రతిరోజు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం మానివేసిన దినం ఎప్పుడు కూడా లేదు. రోజు ప్రార్థన చేస్తుందంట. ఎవరి కొరకు అంటే తన కుమార్తె కొరకు. ప్రభువా నా కుమార్తెను రక్షించు, నా కుమార్తెకు రక్షణనివ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. నా బిడ్డను ఎలాగైనా కాపాడు అని ప్రార్థన చేస్తుందంట. ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. అయితే ఈ బిడ్డకి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ వచ్చేసింది, వెళ్ళిందంట. సినిమాలో యాక్టింగ్ చేస్తుందంట. ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయంట. చివరికి ఈమె ఫ్యాషన్ షోలు కూడా చేసి, చిన్న చిన్న గుడ్డలు కట్టుకొని చేస్తారు కదా ఫ్యాషన్ షో, అటువంటి షోలు కూడా చేయడానికి అవకాశం వచ్చిందంట. అవి కూడా చేస్తుందంట. కానీ తల్లి తెర వెనుకాల ప్రార్థన చేస్తుంది, బిడ్డ స్టేజ్ మీద చేస్తుంది షోలు. తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఏంటి నాయన నా బిడ్డ జీవితం ఏమైపోతుంది, ఎలా అయిపోతుంది ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఒక ఊర్లో ఇలాగే ఆమెకు ఆఫర్ వచ్చింది. పలానా కాడికి వచ్చి నువ్వు ఫ్యాషన్ షో చేయాలమ్మా అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిందంట. ఫ్యాషన్ షో చేస్తుందంట. స్టేజ్ మీద చేస్తూ ఉంటే తల్లితో ఆ తెర వెనకాల ఉండి కన్నీటితో రోధిస్తూ ఉందంట, ప్రార్థన చేస్తుందంట, ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు, ఆ రోదన ఈ ఫ్యాషన్ షో చేస్తున్న తన బిడ్డకు చెవుల్లో మోగుతుందంట. బెల్ కొట్టిన సౌండ్ ఒకసారి మనకు టన్నని మోగితే ఎట్లా అనిపిస్తుందో అట్లా ఆమె చెవులలో మోగుతుందంట. మోగుతూ ఉంటే వెంటనే ఆ స్టేజ్ మీద నుండి సగం షో చేస్తుంది. ఆ సగం షోలోనే బయటకు వచ్చేసింది. డైరెక్ట్గా సీదా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను చూసుకుంటున్న మేనేజర్కి అర్థం కాలేదంట, ఏంటి ఈ అమ్మాయి మధ్యలోనే విడిచి వెళ్ళిపోయింది, వీళ్ళందరూ ఏమనుకోవాలి అని చెప్పి నేను ఈమె కొరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, వీళ్ళు ఏమనుకోవాలి నా గురించి అని చెప్పంట. అసలు ఎందుకు వెళ్ళింది ఈమె అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆమె రూమ్కు వెళ్ళిపోయి ఆమెను అడుగుతూ ఉన్నాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్ తెరవక ముందు ఆమె అంట ఆ ప్రార్థనలు విని ఈమె ఆ షో చేస్తున్న సందర్భంలో నుండి ఆ రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండంగా ఒక్కటే ఏడుస్తుందంట. ఈ మేనేజర్కి అర్థం కాలేదు ఏంటి పరిస్థితి. పోయాడు, తలుపు తీశాడు, ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత షో జరుగుతుంది, నీకెంతో డబ్బు వస్తుంది, నీకెంతో పేరు వచ్చింది, ఇన్ని చేసిన ఇంత స్థాయికి ఎదిగినావు కదా, ఇంత సడన్ గా నువ్వు వెళ్ళవలసిన కారణం ఏంటి, నువ్వెందుకు వెళ్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగినప్పుడు ఆమె చెప్తుందంట, అయ్యా నేను ఈ స్టేజ్ మీద నేను షోలు చేస్తున్నాను, కానీ నా చెవులలో నా తల్లి ప్రార్థన మారుమోగిపోతుంది. వెంటనే దేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు, నేను చేసేది మంచిది కాదు అని చెప్పి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడయ్యా, అందుకే పరిగెత్తుకుని వచ్చేసాను. ఇక నేను షోలు చేయలేను, చిన్న గుడ్డలు కట్టుకొని నేను స్టేజ్ మీద చేయలేను అని చెప్పేసిందంట. చెప్పేసిన తర్వాత మేనేజర్ బిత్తరపోయాడంట. ఏంటి నీకు ఇంత డబ్బు వచ్చింది, ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, ఇంత సడన్గా వదులుకుంటే నీ పరిస్థితి ఏంటి అంటే, నా పరిస్థితి ఏమైనా పర్వాలేదు, కానీ నా తల్లి ప్రార్థన నన్ను ఈ విధంగా నా గుండెలు బద్దలయ్యేలా చేస్తుంది. నా తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెకు తన తల్లి ఇచ్చింది, మిగిల్చింది ఏంటిదంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన ఆమెను రక్షించింది. ఆ ప్రార్థన ద్వారా ఆమె ఒక గొప్ప వ్యక్తిగా, దేవునిలో ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయింది అనేది
జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. నీవు అటువంటి ప్రార్థన జీవితాన్ని రాబోయే నీ తరానికి నువ్వు మిగిల్చగలుగుతున్నావా? లేకపోతే నీకు నువ్వే ఏదో చూసుకుంటూ ఏదో వెళ్తున్నాను, పోతున్నాను, చూస్తున్నాను అని ఏదో సంఘంలో అందరితో కలిసి తిరుగుతున్నానులే అని అనుకుంటున్నావా? ఇది ఆషామాషి కాదమ్మా. రాబోయే నీ పిల్లలు నీ నుండి నేర్చుకోవాలి అని అంటే నీవు ముందు మిగిల్చగలగాలి. ఏంటిది అంటే ప్రార్థన జీవితం. వాస్తవానికి నేను కూడా రక్షించబడ్డది, నేను కూడా క్రీస్తులో ఎంత ఈ విధంగా ముందుకు సాగేది కారణం ఏంటో తెలుసా? నా వెనకాల నా తల్లి కన్నీటి ప్రార్థన ఉంది. ఆమె నేను దాదాపు ఇంటర్ ఆ స్టేజ్లో నేను చాలా లోకంలో అన్ని విధాలుగా తిరుగుతూ ఉండేవాడిని. తల్లి మాట తండ్రి మాట వినేవాడిని కానీ ప్రతిరోజు రాత్రి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడు నా తల్లి ఒక రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసేది. ప్రార్థనలు నేను వినేవాడిని. ఏందిరా పిచ్చి తల్లి ఊరికనే ఏడుస్తుంది అనుకునేవాడిని. కానీ ఆ ప్రార్థనయే ఈరోజు నన్ను రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రాబోయే నీ పిల్లలకు నువ్వేం మిగిల్చగలుగుతున్నావు? అబ్రహాము ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టి ప్రార్థనను మిగిల్చిపోగా నీవు నీ పిల్లలకు రాబోయే వారికి నువ్వు ప్రార్థనను మిగిల్చగలుగుతావా? ఈరోజు మన పిల్లలకి కొంతమంది నేను చూస్తూ ఉన్నాను, చాలామందిని చూస్తున్నాను. ప్రార్థన అనే జీవితాన్ని నేర్పించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి అని చెప్పి చదువు మీదన పెట్టి పిల్లలకి భయం, భక్తి, ప్రార్థనను నేర్పించని కుటుంబాలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియులారా, విద్య ఎంత అవసరమో, చదువు ఎంత అవసరమో, ప్రార్థన కూడా అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఆ ప్రార్థనే ఒకరోజు నీ కుమారులను, నీ పిల్లలను, రాబోయే వారిని రక్షించేది అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి అబ్రహాము తన తరానికి లేకపోతే రాబోయే తన పిల్లలకి మిగిల్చింది ఒక ప్రార్థనా జీవితాన్ని మిగిల్చిపోయాడు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి నీవు నేను ఆలోచించేద్దాం. అబ్రహాము మిగిల్చాడు. దేవుని యొక్క ప్రత్యక్షత జీవితాన్ని తను కలిగి ఉన్నాడు. దాన్నే చూపించిపోయాడు, మిగిల్చిపోయాడు. అలాగే తర్వాత తను బలిపీఠం కట్టిన చోట ఆయన ప్రార్థన జీవితాన్ని ఆరంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, లేకపోతే ప్రార్థన చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా లోకంలో లోకస్తులు ఇవ్వలేనిది ఏంటిది అంటే ప్రార్థనా జీవితం. లోకస్తులు ఇవ్వలేనిది ఏంటిది అంటే ప్రార్థన. ఈరోజు మనం ఇవ్వాల్సింది ఏంటిదంటే ప్రార్థనా జీవితం. లోకస్తులు ఇవ్వగలుగుతారు విద్యను, లోకస్తులు ఇవ్వగలుగుతారు ధనము, లోకస్తులు ఇవ్వగలుగుతారు పేరు ప్రఖ్యాతలు, లోకస్తులు ఇవ్వగలుగుతారు ఆస్తి సంపదలు. కానీ ఇవ్వలేనిది ఏంటిది అంటే ప్రార్థనా జీవితం. అది ఎవరు ఇవ్వగలుగుతారు అంటే ఒక క్రైస్తవుడే ఇవ్వగలుగుతాడు, ఒక క్రైస్తవ కుటుంబమే తన పిల్లలకు ఇవ్వగలుగుతుంది అనేది ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఈ రోజు నీవు నేనే ఇవ్వగలగాలి. ఒకవేళ నీవు మన సంఘంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. పెద్దవాళ్ళుగా నీ సంఘంలో ఉన్న యవనస్తులకు నువ్వేం మిగిల్చగలుగుతావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే రాబోయే పిల్లలకి, రాబోయే తరానికి నువ్వేం మిగులుస్తావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లేకపోతే అబ్రహాము మిగిల్చిన విషయాలను కూడా మనం ఆలోచన చేస్తూ నీవు నేను కూడా వాటిని మిగిల్చగలుగుతామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వాటిని కొనసాగించడానికి లేకపోతే వాటిని కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, మొరపెట్టుమును నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. తర్వాత యేసు ప్రభు ప్రాక్టీస్ చేసింది కూడా ప్రతిరోజు ప్రార్థనయే. హల్లెలూయా. ఆయనంట ప్రతిరోజు ప్రతిసారి అంట ఏకాంతంగా వెళ్ళాడంట. కొన్ని చోట్ల కొండకు వెళ్ళాను అని ఉన్నది, తర్వాత కొన్నిసార్లు తోటకు వెళ్ళాను అని ఉన్నది, కొన్నిసార్లు ఏకాంతంగా గడిపాను అని ఉన్నది. అంటే ఇవన్నీ ఏంటిది అని అంటే యేసు క్రీస్తు ప్రాక్టీస్ చేశాడు. యేసు ప్రభు ప్రార్థన జీవితాన్ని ప్రాక్టీస్ చేయగలిగాడు. కాబట్టి తాను ఎంత అద్భుతంగా మనకు మారిపోయాడు, తన రక్షణను మనకు ఏ విధంగా ఇవ్వగలిగాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నీవు నేను కూడా ఆ ప్రార్థన జీవితాన్ని ఒకవేళ లేకపోతే నీ జీవితం చచ్చిపోయిన సమానమే. నీవు చచ్చిన వాటితో సమానం. వట్టి చెత్త ఇలా తిరుగుతుంది.
చెత్తతో తిరుగుతున్నావు. నువ్వు చెత్తతో తిరుగుతున్నావా, లేకపోతే దేవుడిచ్చిన జీవ వాయువుతో తిరుగుతున్నావా? ఈరోజు ఆ గాలి లేకపోతే మనం అందరం కొంచెం గాలి తక్కువైంది అనుకో, మెల్లగా చెప్పండి, గాలి తక్కువైతే ఏమైతే చెప్పండి, ఉంటారా మనం అందరం? పిట్టల లెక్క రాలిపోం. లేకపోతే కొంచెం గాలి బాగా ఎక్కువైంది అనుకో, ఎక్కువైనా ఏమవుతుంది? మొస తిరగదు, గాలి తిరగదు, శ్వాస తిరగకున్నా కూడా ఇబ్బందే మనకు. అంటే దేవుడు మనకు గాలి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉన్నాడు. మరి నీవు నీ జీవితంలో ప్రార్థన ఎంత ఉండాలో అంత ఉంటుందా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు ప్రార్థన అనేది చాలా కష్టమైపోతుంది. ఏం బిడ్డ నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు? నేను చాలా బిజీ, ఎక్కడికి వెళ్ళినా నేను బిజీ, ప్రార్థన ఒక నిమిషం చేసుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు నాన్న అని చెప్పే ఆ పిల్లలు, బిడ్డలు, తల్లులు, తండ్రులు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆ ప్రార్థనా జీవితం గనక లేకపోతే నీవు సంఘానికి ఎన్ని సంవత్సరాలు ఇలా వచ్చిపోయినా కూడా దండగే, బ్రతికి దండగా. అందుకే ఆ త్రాగుపోతు లేకపోతే వ్యాపారి ఏమన్నాడంటే, అయ్యా నేనేం మిగిల్చాను వెళ్ళిపోయేటప్పుడు, చచ్చిపోకముందు, చచ్చిపోతూ ఉండగా నేనేం మిగిల్చాను అంటే, నన్ను సృష్టించిన సృష్టికర్తకు అవమానాన్ని మిగిల్చాను అని రాసుకున్నాడంట. మరి రేపు చచ్చిపోయే నీవు అదే రాసుకుంటావా? అదే మిగులుస్తావా? నీవు రాబోయే వారికి పలానా స్త్రీ లేకపోతే పలానా అమ్మ ఏం మిగిల్చింది అని ఒకసారి రింగులుగా ఆలోచన చేసుకున్నాం. టీవీ సీరియల్ లెక్క, అర్థమైందా? ప్రతి సీరియల్ ఏమైతే తెలుసా, ఈ రోజు వచ్చిన సీరియల్ మళ్ళొచ్చే వారం రావాలంటే మళ్ళొచ్చే వారం చూసినప్పుడు అప్పుడు కనబడుతుంది అంట, వెనకాల ఏం జరిగింది అని చూపిస్తాడు ఉంటాడు. ఈ రోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, నీవు నేను ఒక రోజు చచ్చిపోక తప్పదు. అందరం గ్యారంటీగా ఉంటామా మనం అందరం? ఈ లోకంలో నేను ఖచ్చితంగా ఈ లోకంలో నేను ఉంటాను, నేను ఇంక ఎక్కడికి చచ్చిపోకుండా బ్రతికి ఉంటానని అనుకునేవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. చచ్చిపోతావు తప్పకుండా. కాబట్టి చచ్చిపోకముందు నువ్వు అనుకోవాలి ఏంటిదంటే, నేను చచ్చిపోకముందు మిగిల్చేది ఏంటిది అర్థం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఇంకో మాట. దేవుడు అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ బలిపీఠం ఎందుకు కట్టుకున్నాడు అని అంటే, ఇక్కడ అబ్రహాము ప్రార్థనను చేశాడు కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనం ముందుంచిపోయాడు అనేది మనం ఆలోచన చేయాలి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం 13వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం ఒకటి కట్టుకున్నాడు. అంటే చూడండి, అబ్రహాం ఎక్కడికి పోయినా గుడారం వేసుకున్న కాడల్లా ఏం కట్టుకున్నాడంట? ఒక బలిపీఠం కట్టుకున్నాడు. ఒక పెద్దసారు దీనికి ఏమన్నాడంటే, హెబ్రోను అని అంటే అర్థం ఏంటిది? సహవాసం. అయితే ఈ బలిపీఠానికి ఆయన పేరు పెట్టుకున్నది ఏంటంటే సహవాస బలిపీఠము అని పెట్టుకున్నాడు. ఈరోజు మనం అందరము, లేకపోతే మనకు జ్ఞాపకం చేసేది, అబ్రహాము కట్టుకున్న బలిపీఠం ద్వారా, మిగిల్చిపోయిన బలిపీఠం ద్వారా మనకు గుర్తు చేసేది ఏంటిది అంటే సహవాస బలిపీఠం. ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. రెగ్యులర్గా మనము సహవాసం దేవునితో చేస్తున్నామా? దేవునితో ఒకవేళ సహవాసం రెగ్యులర్గా చేయకపోతే నీ జీవితం చాలా కష్టంలో ఉన్నది అని ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. రెగ్యులర్గా ప్రతిదినం దేవునితో సహవాసం చేయాలి. దేవునితోటే కాదు, దేవుని సంఘంతో కూడా సహవాసం చేయాలి. చాలాసార్లు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు, కానీ దేవుని సంఘంతో సహవాసం చేయడం లేదు. హల్లెలూయా. అంతా చెప్పండి హల్లెలూయా. ఆ వెనుకున్నారు హల్లెలూయా. ఓకే, దేవునితో సహవాసం చేయడం ఓకే, మరి దేవుని సంఘంతో సహవాసం చేయడం? కొన్నిసార్లు చాలామంది కొన్ని ఆదివారాలు మిస్ అవుతూ ఉంటారు. సరే, ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం, కానీ అది రెగ్యులర్ ప్రాబ్లం అయితే చాలా కష్టం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆదివారం సహవాసముగా ఉండడం అనేది మనం మర్చిపోవద్దు.
కొంతమంది ఈ మధ్య టీవీలు బాగా అయిపోయినాయి, స్పీకర్స్ బాగా అయిపోయినారు, ఛానల్స్ కూడా బాగా అయిపోయినాయి. అంతేనా లేదా? క్రిస్టియన్ ఛానల్స్ చాలా అయిపోయినాయి కదా. ఇప్పుడు చాలా మందిలో ఒక ఊహ లేకపోతే ఒక మాట, ఒక ఆలోచన ఏంటంటే, ఏమయ్యా సంఘానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ప్రతిరోజు మనం చూడండి భక్తులందరూ టీవీలో దర్శనం ఇస్తున్నారు, మంచి మంచి ప్రసంగాలు. మన సంఘంలో అంత మంచి ప్రసంగం దొరకదేమో కానీ టీవీలో మాత్రం గొప్ప ప్రసంగమే మనకు కనబడుతుంది, దొరుకుతుంది. ఇంకా ఆడికి పోయే బదులు ఏమో ఈడ చూసుకుంటే కదా. హల్లెలూయా. ఓకే, ఎంతకాలం చేస్తావు టీవీతో సహవాసం? నీ సంఘ సహవాసం లేకపోతే టీవీతో ఎంతకాలం చేసిన దండిగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే, దేవుడు తన భక్తుడు సహవాసం మనకు చాలా అవసరం. సహవాసం కనుక లేకపోతే చాలా కష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎవరైనా త్వరగా తీసినట్లయితే చదివి సహాయం చేయండి. ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఒకరినొకరంట పురికొల్పుకోవాలంట. ఎక్కడ పురికొల్పుకుంటాం? బయట పురికొల్పుకుంటామా చెప్పండి? కాదు కదా. ఎక్కడ? ఇక్కడ సంఘంలో సహవాసంగా కూడినప్పుడు, అందరూ కలిసినప్పుడు. అసలు వాస్తవానికి ఎప్పుడు కలుస్తామంటే సంఘంలోనే కలుస్తాం. ఎందుకంటే దూరం దూరం ఉంటాం కదా మనం అందరం. దూరం దూరం ఉంటే ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకుంటే మన బాధకు సాధకాలు. కాబట్టి సంఘానికి వచ్చిన తర్వాత మన బాధలు కష్టాలని పంచుకుంటాం ఒకరితో ఒకరు. అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఒకరు బాధతో ఉంటే ఒకరు బాధను నివారణ చేయడానికి వారిని ఆదరిస్తూ ఉంటారు. ఇది ఇలాంటి సహవాసం సంఘంలో దొరుకుతుంది, బయట దొరకదు. ఒకసారంట బొగ్గు పొయ్యి అంటారా, ఏమంటారు? ఓకే, బొగ్గుల పొయ్యి బాగా మండుతున్నాయంట. బొగ్గులన్నీ మండుతూ ఉంటే అందులో ఒక బొగ్గు అనుకుందంట. బ్యాక్ సైడ్ అందరు వింటుండ్రా? జాగ్రత్తగా వినండి. బ్యాక్ సైడ్ ప్లీజ్, వెనకాల ఉన్నాను. బొగ్గుల్లో ఒక బొగ్గు అనుకుందంట. ఏమనంటే, ఈ గుంపులో ఉంటే నాకేం లాభం, నేను ఒంటరిగా పోతే బాగుంటుంది అనుకుందంట. అన్నీ ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎర్రగా ఉంటాయి కదా, బొగ్గు అంతా ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రగా ఉన్న బొగ్గు అనుకుందంట, ఏం లాభం, అందరితో ఊకే కలిసి ఉంటే ఏం లాభం లేదు అని చెప్పాక ఒకసారి బయటకు దొరికిందంట. పొయ్యిలో నుండి బయటకు దొరికిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? కొద్దిసేపు ఉందిలే, ఎర్రగా ఉంది. కాసేపు మెల్లగా టైం జరుపుతా ఉంటే గడుస్తూ ఉంటే మెల్లగా నల్లగా అయిపోయిందంట. ఎర్రగా ఉన్నది కాస్త నల్లగా అయిపోయింది. నేను నల్లగైపోయి ఇంకేమైపోయింది? మెల్లమెల్లగా రాలిపోతుందంట. చివరికి చూస్తే కుప్పై బూడిదై ఉందంట. చూడండి, సహవాసం లేకపోతే ఏంటి? మన పరిస్థితి కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే. సంఘ సహవాసం లేకపోతే ప్రతి ఒక్క జీవితంలో కూడా మిగిలేది బూడిదే. సంఘం సహవాసంగా ఉంటే ఎర్రగా ఉంటారు, ప్రేరేపణ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకు అని ఒంటరి అయిపోయాను అనుకో, బ్రతకడం చాలా. నిన్ను ఆదరించేవారు ఉండరు, నిన్ను ఓదార్చేవారు ఉండరు, నీ కష్టాలు పంచుకునేవారు ఎవరు ఉండరు, నిన్ను బలపరిచేవారు కూడా ఎవరు ఉండరు. ఉంటారేమో ఒకరు ఇద్దరు. ఎంతకాలం? అలా సంఘానికి వస్తే సాక్ష్యాలు చెప్పడం, వాక్యాలు వినడం, తర్వాత సంఘం అయిపోయిన తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయతను ఎదిగిస్తాయి, మనల్ని బలపరుస్తాయి, ఆదరిస్తాయి. మనం చూపే ప్రేమ మనల్ని ఇంకా క్రీస్తులో నడిచేటట్టు చేస్తాయి. కాబట్టి అబ్రహాము బలిపీఠం కట్టుకున్నాడు. అక్కడ సహవాసం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు నీకు నాకు మనందరికీ ఆ సహవాసం కనుక లేకపోతే నీవు చాలా కష్టం, మనం చాలా కష్టం. కాబట్టి మిగిలింది ఏంటిది అంటే ఏం లేదు. చివరికి సహవాసం చేయకపోతే ఎంతకాలం చేస్తావు? టీవీ చూసుకుంటా ఎన్ని రోజులు చూస్తావు? టీవీ
ఎన్ని రోజులు వింటావు టీవీ వార్తలు? ఒకసారి సంఘంలోనికి రా, సమాజంతో కలు, అప్పుడు నీవు బలపరచబడతా ఉంటావు. ఎప్పటి లెక్క పొయ్యిలో ఎర్రగా ఎలా ఉంటావో అది ఉన్నంతకాలం ఉంటావు ఎర్రగానే, కానీ బయటికి వెళ్తూనే ఉన్నది, చివరికి మిగిలేది బూడిద. కాబట్టి ప్రియులారా, రాబోయే తరానికి నీవు మిగిల్చేది ఏంటి? సహవాస జీవితాన్ని నువ్వు మిగిల్చగలుగుతావా? నేను దేవునితో సహవాసం చేసేవాడిని, నా సంఘంతో సహవాసం చేస్తూ ఉన్నాను. ఆ సహవాసం రాబోయే తరం వారు కూడా ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోవాలి ఏంటంటే, మనం చూపించాలి ఏంటిదంటే, ఏ ఆదివారం ఆమె మిస్ కాలేదు, ఏ ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, ఏ ఆదివారం కూడా సంఘాన్ని వదలలేదు ఫలానా ఆమె అనేటట్టు మనం ఉండగలగాలి. కొన్నిసార్లు చాలామంది జీవితాలను కనుక మనం చూస్తే, ఏ వారం వచ్చిందా, ఏ వారం వచ్చిండు మనోడు, ఏ వారం వచ్చిందా కరెక్ట్గా అనేటట్టు అనే జీవితాన్ని మనం నిలిచగలిగితే రాబోయే వారు కూడా అలానే ఉంటారు, రాబోయే పిల్లలు కూడా అలానే ఉంటారు పిల్లరా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని సహవాస జీవితాన్ని మనం మిగిల్చగలగాలి. చివరి మాట మనం ముగింపులోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలుసు. 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద వచ్చెను. ఓకే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనందరికి తెలుసు, చాలా ఫెమిలియర్ స్టోరీ కదా. అబ్రహాం తనకొక కుమారుని దేవుడు పిలిచాడు, బిడ్డ నీ కుమారుని తీసుకుపోయి నా కొరకు అర్పించు అన్నాడు. అలాగే కుమారుడు తీసుకువెళ్తూ ఉన్నాడు. మధ్యలో కొడుకు అడిగాడు, కుమారుడు అడిగాడు, బిడ్డా. తండ్రి అడిగాడు, లేకపోతే కొడుకు అడిగాడు, అయ్యా అన్నీ ఉన్నాయి, అసలుది లేదు నాయన అని అడిగాడంట. అసలు లేని గొర్రెపిల్ల లేదు, కట్టెలు ఉన్నాయి, బలిపీఠం చక్కగా కట్టావు, కర్రలు ఉన్నాయి కాల్చడానికి, గొర్రెపిల్ల కావాలి కదా అంటే, బిడ్డ దేవుడే చూసుకుంటాడు అని అన్నాడంట. నిజమే అని అనుకున్నాడు. ఆయన కూడా విశ్వాసం ఉంచాడు. తనకున్న విశ్వాసాన్ని తన కుమారుని కూడా, ఒకవేళ ఇది అనుకోవచ్చు మనం, ప్రాక్టికల్గా తనకున్న విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడేమో అనుకోవచ్చు. చివరికి వెళ్ళాడు, బలిపీఠం మీద తన కుమారుని పెట్టాడు, అర్పిస్తూ ఉన్నాడు, సమర్పించేశాడు. అంటే ఇది మనం అనుకోవచ్చు సమర్పణ బలిపీఠం, లేకపోతే సమర్పణ జీవితం. ఈరోజు నీవు నేను మనమందరం సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు దేవుడు అడుగుతూ ఉంటాడు, నీ ధనం కావచ్చు, నీకు ధాన్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ సమయాన్ని కావచ్చు, నీకు ఇష్టమైన వాటిని కావచ్చు. దేవుడు అడిగినప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే. అబ్రహాం అడిగాడా, ఏంటి ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటే ఎలా, కొన్ని రోజులైనా సంతోషంగా గడపద్దామేమో, నా కుమారుని చూసుకుంటూ బతకదా కొన్ని రోజులైనా అని ఎప్పుడైనా అడిగాడా? మారు మాట కూడా చెప్పలేదు, జవాబు కూడా చెప్పలేదు. రా అంటే పోయాడు, ఇవ్వమంటే ఇచ్చేశాడు. ఈరోజు నీవు నేను ఏమి సమర్పణ కలిగి ఉన్నాము, ఏ సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాము అనేది ప్రశ్నించుకోవాలి. అబ్రహాంకు తనకిష్టమైన కుమారుడు, దేవుడు అడిగాడు, తనకిష్టమైన దాన్ని ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇవ్వమన్నాడు, నేను ఇచ్చేస్తున్నాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పేశాడు. కాబట్టి ఈరోజు దేవునికి నీవు ఏమి సమర్పించుకుంటున్నావు, లేకపోతే ఏమి సమర్పణ కలిగి ఉన్నావు, ఏ సమర్పణ జీవితాన్ని నువ్వు రాబోయే వారికి చూపించగలుగుతావు? అబ్రహాము తన కుమారుని అర్పించి తన సమర్పణ జీవితాన్ని మన ముందుంచిపోయాడు. అటువంటి సమర్పణ జీవితం రాబోయే వారికి నువ్వు ఇవ్వగలవా, మిగిల్చగలవా అనేది ఆలోచించాలి.
ఒకవేళ అలాంటి సమర్పణ జీవితం కనుక మనకు లేకపోతే క్రైస్తవుడిగా ఎంత కాలం ఉన్నా కష్టమే. ఎందుకంటే ఏదో వస్తున్నావు పోతున్నావు, కానీ దేవునికి అర్పించుకునే జీవితం కనుక నీకు లేకపోతే నీ వల్ల నీకు లాభం లేదు, అలాగే నీతో ఉన్న వారికి కూడా ఏమీ లాభం లేదు. కాబట్టి అలాగే నీ దేవునికి, నిన్ను సృష్టించిన నీ దేవునికి కూడా ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీవు కనుక ఉంటే, నీవు ఈరోజు లేకపోతే మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది అంటే, రాబోయే నీ పిల్లలకు నువ్వు మిగిల్చేటివి ఏంటి? ధనమా, ఆస్తిపాస్తుల, పేరు ప్రఖ్యాతుల, ఏమిస్తున్నావు? అవన్నీ కూడా లోకం ఇస్తుంది. ఇంతకంటే నూరంతలు ఇస్తారు. నీవు ఇచ్చేటివి, నీవు మిగిల్చేటివి దానికంటే ప్రత్యేకంగా ఉండాలి. మరి ఏమి ఇవ్వగలుగుతున్నావు? అబ్రహాం ఇచ్చాడు, అబ్రహాం మిగిల్చాడు, దేవునికి ప్రత్యక్షతను మిగిల్చిపోయాడు, ప్రార్థనా జీవితాన్ని మిగిల్చిపోయాడు, సహవాసాన్ని మిగిల్చాడు. అలాగే ఒక సమర్పణ జీవితాన్ని మన ముందు మిగిల్చిపోయాడు. మరి ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తిగా, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని తెలిసి అటువంటి స్థితి నువ్వు పొందుకున్న వ్యక్తిగా నీవు రాబోయే నీ పిల్లలకు తరానికి ఏం మిగిలిస్తున్నావు? ఆసాపు అంటున్నాడు, రాబోయే మా పిల్లలకు దేవుని యొక్క స్తోత్ర క్రియలను మేము మరవక వాటిని దాచకుండా మేము చెప్తాము, మేము వాటిని మిగిలిస్తాము అని చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు మిగిల్చేదేంటి? ధనమా, ఆస్తిపాస్తుల, పేరు ప్రఖ్యాతుల, లేకపోతే నీకున్న మంచి టాలెంట్సా? అవేవి కూడా అవసరం లేదు. నువ్వు మిగిల్చేది ఆత్మీయ సంబంధమైనవి. ఒకవేళ నువ్వు మిగిల్చగలిగితే నీకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రియులారా, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు చచ్చిపోబోతున్నావు. రేపు ఈ రోజు అనేది తేడా లేదు. నువ్వు ఎప్పుడు పోతావో ఎవరికి తెలియదు. నువ్వు ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉండబోతున్నావో నీకు తెలియదు. అయితే పోకముందు నువ్వేం మిగిల్చగలుగుతావో ఒకసారి ఆలోచన చేస్తావా? నీ గురించి ఏం చెప్పగలుగుతారో ఆలోచన చేస్తావా? నీ గురించి ఏం మాట్లాడుకోగలుగుతారో ఒకసారి ఆలోచన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనం అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట ఆలోచన చేద్దాం. వ్యాపారవేత్త అనుకున్నాడు, ఆయన రాసుకుంటున్నాడు, నేను మిగిల్చింది నా తల్లికి మానని వేదన, నా భార్యకు నేను మిగిల్చింది మానని గాయాన్ని, నేను కన్నా నా పిల్లలు వారికి త్రాగుబోతు తండ్రిగా, అలాగే నన్ను సృష్టించిన సృష్టికర్తకు అవమానం తెచ్చి కుమారునిగా మిగిల్చిపోయాను. యవనస్తులుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. ఈరోజు నువ్వేం మిగిలిస్తావు? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు కరుణించి మరొక సంవత్సరాన్ని